నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో 2 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు పాల్గొననున్న ప్రధాని మోదీ. తుఫానుల సమయంలో తీర ప్రాంతాల్లో 275 పునరావాస కేంద్రాలు, తుఫాన్ షెల్టర్లు పాడవకుండా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్నామన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ అంబేద్కర్. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు గడిచిన 24 గంటల్లో 228 కొత్త కేసులు నమోదు. ఊగిసలాట మధ్య కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 71 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ, 264 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ఇక వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 2వ జాతీయ సదస్సు ఈ రోజు రేపు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వేగవంతమైన సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించడంపై ఇందులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పన, సమ్మిళిత మానవాభివృద్ధి ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కలిసి పనిచేయాలన్న దానిపై చర్చిస్తారు. ఈ సమావేశాల్లో ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇవ్వడం, మౌలిక వసతులు, పెట్టుబడులు, నిబంధనలు కనిష్ట స్థాయికి తగ్గించడం, మహిళల సాధికారత, ఆరోగ్యం, పౌష్టిక ఆహారం, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ వసతి గృహాలను ఆయన పరిశీలించారు. అనంతరం వివిధ సంఘాలు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారి నుంచి వినతి పత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులను ఉపేక్షించేది లేదని అన్నారు. వీటిపై ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఈ సదస్సులో అనేక మంది కుల సంఘాలు, విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వచ్చి మమ్మల్ని స్వయంగా కలుసుకొని వారి సమస్యలపైన వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఆ వినతి పత్రాల్లో కొంతమంది మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు రావట్లేదని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని గతంలో కూడా మేము ప్రభుత్వానికి రాసినప్పుడు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్లో ఇచ్చే నిధుల్ని ఇండస్ట్రీల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ అయితే 35% మాత్రమే సబ్సిడీ వస్తుంది, 70%, 45% స్టేట్ గవర్నమెంట్, 25% సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 70% వస్తుంది. కాబట్టి అక్కడ తీసుకువస్తుందిగా మేము నెట్లో పెట్టాము, జియో పాస్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం అయితే డబుల్ లాభం ఎస్సీ సోదరులకు వస్తుందని చెప్పని తెలియపరచడం జరిగింది. కొంతమంది మాకు విషయం తెలియదండి అన్నారు. రేపటి నుంచి అదే ప్రయత్నం చేస్తాం. లారీలు కావాలన్నా, బస్సులు కావాలన్నా, ట్రాక్టర్లు కావాలన్నా, జేసీబీలు కావాలన్నా, ఏది కావాలన్నా సరే ఇండస్ట్రీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు, ఎస్సీలపై జరుగుతున్న దాడులు ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా సరే ఎస్సీ కమిషను దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది. చదువు పేదవారికి అడ్డు కాదని, చదవాలన్న సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించింది ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన నల్లమారి పల్లవి. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఆమె చదువును ఎక్కడా ఆపలేదు. పల్లవి చదువుకోవాలన్న తపనకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అండగా నిలిచి స్ఫూర్తినిచ్చారు. దీంతో ఆమె అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగుతుంది. 9వ తరగతి చదువుతున్న పల్లవి 2021లో నిర్వహించిన ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానితో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. 10వ తరగతిలో 524 మార్కులు సాధించిన పల్లవి ప్రస్తుతం పొదిలిలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. చదువులో ఎప్పుడూ ముందుంటూ ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్న పల్లవి అటు తోటి విద్యార్థులు, ఇటు అధ్యాపకుల మన్ననలు అందుకుంటోంది. ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో స్ఫూర్తిని నింపింది అంటున్న పల్లవితో మా ఒంగోలు ప్రతినిధి ఎంవీఎస్ ప్రసాద్ నిర్వహించిన ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. పరీక్షా పే చర్చలో పాల్గొనడానికి ఎటువంటి సూచనలు చేస్తుందో అడిగి తెలుసుకుందాం. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నావు కదా, ఎలా ఉన్నది? ఆ అనుభవాలు గుర్తున్నాయా నీకు? గుర్తున్నాయి సార్.
నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా ప్రౌడ్గా అనిపించింది టీవీలో చూపించేసరికి. ఇంకా పిఎం గారిని చూసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆ రోజు ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, అవి నీకు గుర్తున్నాయా నీకు? గుర్తున్నాయి. చెప్పు ఒక్కసారి మా పరీక్షకులకి. కరోనా టైంలో స్ట్రెస్ లేకుండా ఎలా చదువుకోవాలని పిఎం సార్ని అడిగినప్పుడు చాలా మంచిగా ఆయన నాకు అన్నీ చెప్తూ వచ్చారు. ప్రస్తుతం ఏం చదువుతున్నావు, ఎక్కడున్నావు? నేను పొదిలిలో వివేకానంద జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను సార్. 10th క్లాస్ ఎన్ని మార్కులు స్కోర్ చేశావు? 527 సార్. ఏంటి నీ గోల్, ఏం సెట్ చేసుకున్నావు? నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను సార్. నీకు ఎలా సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ ఎలా ఇవి అవుతున్నావు? ఇలాంటి కార్యక్రమాల్లో మళ్ళీ పాల్గొనాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? చేస్తున్నాను సార్. ఏం చేసేది? మామూలుగా నెక్స్ట్ ఇయరే మళ్ళీ స్కూల్లో ఉన్నప్పుడే సార్ వాళ్ళు ఇంకొకసారి అప్లై చేశారు పరీక్షపై చర్చకి. కానీ ఆ ఇయర్ నేను క్లాస్ దాటడం వల్ల కుదరలేదు. ఇంకా తర్వాత స్పోర్ట్స్లో ట్రై చేస్తున్నాను సార్. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ ఇక్కడ ఉంది అన్నారు. ఆ టైంలో కాలేజ్లో ఎగ్జామ్స్ ఉండడం వల్ల వెళ్ళకపోయాను. మీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు? వాళ్ళకి ఎలా అయినా గైడ్ చేస్తావా నువ్వు ఈ పరీక్షా పే చర్చ గురించి కానీ సబ్జెక్ట్స్ గురించి కానీ? సబ్జెక్ట్స్ గురించి అప్పుడప్పుడు నాకు వచ్చినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను సార్. సంక్రాంతి సందర్భంగా కోడిపందెం, జోదం వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పష్టం చేశారు. ఏలూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలాల వారీగా వేసిన కమిటీలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తాయని, తదనుగుణంగా కోడిపందాలు, జోదంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే తమ దృష్టికి వచ్చిన వాటిపై కేసులు పెట్టామన్నారు. రోజు నుంచి కోడిపందాల మీద రేట్స్ జరుగుతూ ఉంటాయి. నిన్న కూడా కలెక్టర్ గారు ఆధారంలో ఒక మీటింగ్ చేయడం జరిగింది. అందులో మన మండల్ వైజ్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. మండల్ వైజ్ తహసీల్దార్, ఎస్హెచ్ఓ, ఒక ఎన్జిఓ, ఒక ఫోటోగ్రాఫర్, ఒక వీడియోగ్రాఫర్ నిన్ననే కమిటీ ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా విలేజ్ లెవెల్లో కూడా తహసీల్దార్ ద్వారా కమిటీ ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఇంక్లూడింగ్ మహిళా పోలీస్, పంచాయత్ సెక్రటరీ అండ్ 1 more ఆఫీసర్. విలేజ్ లెవెల్ నుంచి మనము ఇన్ఫర్మేషన్ సహకరిస్తూ మండల్ లెవెల్, జిల్లా లెవెల్లోనే యాక్షన్ తీసుకుంటాము. లాస్ట్ 15 days నుంచి స్టాటిస్టిక్స్ చూస్తే గత 15 రోజుల్లోనే మనము ప్యాకెట్లోనే 65 కేసు పెట్టడం జరిగింది. కాక్ ఫైట్స్లో 45 కేసు పెట్టడం జరిగింది. అందులో దాదాపు 200 పర్సన్కి అరెస్ట్ చేస్తూ 1,39,000 డబ్బు స్వాధీనించడం జరిగింది. లాస్ట్ 2 weeksలో 1133 పర్సన్ మీద బాండ్ ఓవర్ చేయడం జరిగింది. పాత నేరస్తులు, అదేవిధంగా ఎవరు ల్యాండ్ మీద ఎట్లాంటి యాక్టివిటీ జరిగిందా, బర్రెలు తయారు చేసేవాళ్ళు, అదేవిధంగా కోడి పెంచేవాళ్ళు, ఇదేవిధంగా కత్తి ఇచ్చేవాళ్ళు, వాళ్ళందరి మీద బ్యాండ్ చేయడం జరుగుతుంది. గత 2 వారంలోనే 955 కత్తిలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా జిల్లా వ్యాప్తంగా ఎవరు పాతకాలంలో కత్తిలు ఎట్లాంటి తయారు చేస్తారో వాళ్ళ దగ్గర రేడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న మోటార్స్ కానీ అదర్ ఎక్విప్మెంట్స్ సీజ్ చేయడం. తుఫాన్లు సంభవించినప్పుడు తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం 275 పునరావాస భవనాలను అందుబాటులో ఉంచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పలంగుప్తం మండలం రాఘవలపేటలో తుఫాను షెల్టర్ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మీడియాతో మాట్లాడుతూ తుఫాను షెల్టర్ భవనాలు పాడవకుండా వాటిని సద్వినియోగం చేసుకునేలా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కోస్టల్ ఏరియాలో సైక్లోన్ వచ్చినప్పుడు మనం వాళ్ళని అకామిడేట్ చేయడం కోసం రాష్ట్రం మొత్తం మీద 275 సైక్లోన్ సెంటర్స్ని మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. అవి గ్రామంలో ఉన్న మహిళా సంఘాలకు ఇచ్చి మెయింటెనెన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్క అకౌంట్లో 5,000 రూపాయలు 5 లక్షల రూపాయలు కూడా మేము అకౌంట్లు ఇచ్చి దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ద్వారా మెయింటెనెన్స్ చేయమని కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 272 సైక్లోన్ సెంటర్స్ కూడా ఆల్రెడీ రన్నింగ్లోనే అన్నీ బాగున్నాయి. ఒకసారి ఇప్పుడు ఈ విలేజ్లో ఉన్న ఈ సైక్లోన్ సెంటర్ ఎలా ఉందని చూడడానికి వచ్చడం జరిగింది. మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు అన్నిటి కూడా ఈ విధంగా మెయింటైన్ చేస్తే అవసరం వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా ఏర్పాటుగా రెడీ చేస్తున్నాం. జర్నలిజం రంగంలో నానాటికి తరిగిపోతున్న విలువలను పునరుద్ధరించేందుకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన పాఠ్యాంశాలను రూపొందించే ప్రక్రియపై పరిశీలన సాగుతోందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు అభ్యసిస్తోన్న విద్యార్థులు, పట్టభద్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మినేని మాట్లాడుతూ సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టుగా చలామణి అవుతుంటే విలువలను కోల్పోయే పెను ప్రమాదం ఉందని అన్నారు. దీనిని నిలువరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ జర్నలిజం కోర్సుకు సంబంధించి ఖచ్చితంగా మరింత సమర్థంగా, మరింత పటిష్టంగా కోర్సు తప్పాలి. ఇదే సమయంలో నాదొక సూచన ఏమంటే, జర్నలిజం కోర్సుకి జనంలో
పెద్ద ఆదరణ రాకపోతే దాన్ని మా వ్యవహారిక భాషలో తీసుకొచ్చి 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి సైతం అర్థమయ్యే విధంగా సిలబస్ని తీసుకొచ్చి ఆ కోర్సులు పాఠాలు నేర్పాలనేది నా ఉద్దేశం. ఆ ప్రయత్నం ప్రెస్ అకాడమికంగా మేము చేస్తున్నాం. అయితే యూనివర్సిటీలకి ఒక వెసులుబాటు తెలుగులోను ఎంఏ తెలుగు లేకపోతే బిఏ తెలుగు లేకపోతే ఇంగ్లీషు అన్ని డిగ్రీ కోర్సులో కానీ పీజీల్లో కానీ ఖచ్చితంగా జర్నలిజాన్ని ఒక కోర్సుగా పెట్టి విలువల్ని మౌలిక సూత్రాలని ఒక సబ్జెక్టుగా బోధించి ఆ సబ్జెక్టు దృష్టిలో పెడితే మిగతా వాటితో పాటు పెట్టి ఆ డిగ్రీయో పై స్థాయి పీజీయో చేస్తే బాగుంటుందనేది నా సూచన. ఇప్పుడొక చిన్న విరామం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. గురువారం కాకినాడ రూరల్లోని సర్పవరం జంక్షన్ వద్ద పెంచిన పింఛన్లను ఎంపీ వంగా గీతతో కలిసి కన్నబాబు అందించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ప్రతి నెల దాదాపు 34,000 మందికి వివిధ రకాల పెన్షన్లు అందుతున్నాయన్నారు. పార్లమెంటు సభ్యురాలు వంగా గీత మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారన్నారు. చెప్తా ఉన్నాను, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్తగా 1358 మందికి కొత్త పెన్షన్లు వచ్చాయి. దీంతో సుమారు 34,000 మందికి మన నియోజకవర్గంలో పెన్షన్లు అందుతున్నాయి. 34,000 కుటుంబాల్లో ఉన్న అభాగ్యులకి, వృద్ధులు అవ్వచ్చు, వితంతులు అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు, కల్లుగీత కార్మికులు అవ్వచ్చు, ఫిషర్మెన్ కానీ, డప్పు కార్మికులు కానీ, కళాకారులు కానీ, ఇలా చూసుకుంటే వివిధ కేటగిరీలో ఉన్న 34,000 మందికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన రాష్ట్రం గురించి మనకు చాలా బయట రాష్ట్రాలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారని మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి మంచి చేయాలని వచ్చినప్పుడు మంచిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చెడుని ఏ విధంగా ఖండిస్తామో మంచిని చేయాలనే వ్యక్తిని మనం ప్రోత్సహించకపోతే చెడిపోయేది ఎవరంటే ప్రజలే. బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెన్షన్లు పెన్షన్లు పెన్షన్లు, పెరిగిన పెన్షన్లు, సంఖ్య పెరిగిన పెన్షన్లు, డబ్బు పెరిగిన పెన్షన్లని పెన్షనర్లు అందరూ ఆనందంగా ఉంటే ప్రతిపక్షాలకు మాత్రం టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఏదో రకంగా ఏదో ఒక ఈ మూల ఆ మూల ఏదో ఒక గొడవ పెట్టి వాళ్ళ ఆందోళన పెరుగుతుంది, భయం కలుగుతుంది. చక్కని పరిపాలన జరగడం. రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,99,84,868 మంది ఓటర్లున్నట్లు వెల్లడించారు. వీరిలో అత్యధికంగా మహిళా ఓటర్లు 2,02,19,104 మంది కాగా పురుషులు 2,01,32,221 మంది ఉన్నట్లు వెల్లడించారు. సర్వీస్ ఓటర్లు 68,162 మంది ఉన్నట్లు తెలిపారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచంలో పలు దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పటిష్ట కార్యాచరణ కారణంగా పలు ఆసియన్ దేశాలు స్థిరంగా అభివృద్ధిని కొనసాగిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. ఐఎంఎఫ్ ఆధ్వర్యంలో సౌత్ ఆసియా దేశాల ఆర్థిక వృద్ధిపై దక్షిణ కొరియాలో జరుగుతున్న సమావేశంలో శక్తికాంత్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997లో ఆసియా దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తరువాత ఆయా దేశాలు అమలు చేసిన సంస్కరణలు, తీసుకున్న చర్యల కారణంగా కరోనా, ఉక్రెయిన్లో యుద్ధం వంటివి తలెత్తినా స్థిరంగా నిలబడ్డాయన్నారు. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2022వ సంవత్సరంలో దక్షిణాసియా దేశాల ఆర్థిక వృద్ధి 6.5% ఉండగా 2023లో 6.3% ఉండే అవకాశం ఉందని అన్నారు. ప్రాంతీయ దేశాలు వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో సక్రమంగా సహకరించుకుంటే ఆర్థిక వృద్ధి మరింతగా
వేగంగా ఉంటుందని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. Bangladesh and Maldives would be among the fastest growing economies in the world in 2022 and 2023. The World Bank assessment also suggests that a common electricity market for Bangladesh, Bhutan, India and Nepal can yield savings of about $17 billion in capital costs. The World Bank estimates that regional cooperation could be a win-win situation for all countries of the region. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు ముందర రసాబస చోటు చేసుకుంది. ఈ ఉదయం నామినేటెడ్ కౌన్సిలర్ ప్రమాణం చేసే సమయంలో ఆప్ బీజేపీల సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సంయమనం పాటించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్యశర్మ తోటి సభ్యులకు పిలుపునిచ్చారు. ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీ పడుతూ ఉండగా బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. మరోవైపు బ్యాకప్ అభ్యర్థిగా అషు ఠాకూర్ను ఆప్ నిలబెట్టింది. మరోవైపు డిప్యూటీ మేయర్ పోస్టు కోసం ఆప్ నుంచి ఆలే మొహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్లు, బీజేపీ నుంచి కమల్ భార్గీలు పోటీ పడుతున్నారు. ఆర్థోడాక్స్ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న సైనిక దాడికి తాత్కాలిక విరామం ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఆర్థోడాక్స్ క్రైస్తవులు క్రిస్మస్ వేడుకల్లో హాజరు కావడానికి వీలుగా నేడు రేపు ఉక్రెయిన్లో 36 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయాలని రష్యా రక్షణ మంత్రిని పుతిన్ ఆదేశించారు. రష్యాతో పాటు ఉక్రెయిన్లో పలువురు క్రైస్తవులు జనవరి 7వ తేదీన క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణ ప్రజలు కొద్ది రోజులుగా బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. భూకంప కేంద్రం పరిధిలో ఉన్న ఈ భూమి కుంగిపోవడంతో అక్కడి నుండి సుమారు 600 ఇళ్లకు పగులు వచ్చాయి. దీంతో సుమారు 3000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇక్కడి 9 వార్డుల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కొన్ని చోట్ల కింది నుంచి నీళ్లు ఉబ్బికి వస్తున్న కేసులు వెలుగులోనికి వచ్చాయని విపత్తు ప్రతిస్పందన విభాగం గుర్తించింది. ఐఐటి రూర్కీతో పాటు పలు సంస్థల నిపుణులు ఘటనా స్థలానికి వెళ్లి బీటలు వారడానికి కారణాలు అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు జోషిమఠ్ లోని వివిధ ప్రాంతాల్లో 561 ఇళ్లు బీటలు వారినట్లు గుర్తించామని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి వివరించారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ శుక్రవారం జరగనుంది. దేశవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఢిల్లీలోని తలకతోర స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 31 లక్షల మంది విద్యార్థులు, 5 లక్షల మంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు 2 పెరిగాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 150 దేశాల నుంచి విద్యార్థులు, 51 దేశాల నుంచి ఉపాధ్యాయులు, 50 దేశాల నుంచి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అడిగే సందేహాలను ప్రధాని నివృత్తి చేస్తారు. దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 199,731 నమూనాలు పరీక్షించగా 228 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 98.80% నమోదైంది. అలాగే మరణాల రేటు 1.19% ఉంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 91,17,62,448 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,41,46,330గా నమోదైంది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,450 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 220,12,80,212 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 18 నుండి 59 ఏళ్లలోపు ప్రికాషన్ డోసుకున్న వారు తీసుకున్న సంఖ్య 15,45,98,648గా నమోదైంది. ఇక 60 ఏళ్లకు పైబడి ప్రికాషన్ డోసు తీసుకున్న వారి సంఖ్య 6,96,54,259గా నమోదైంది. ఇప్పుడొక చిన్న విరామం. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ క్రాఫ్ట్ మేళా 2023 హస్తకళలు, చేనేత, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు విక్రయం నుండి 12వ తేదీ వరకు మేరిస్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, పటమట, విజయవాడ. ఈ సమాచారం మీకు అందించిన వారు నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. తిరిగి వార్తలకి స్వాగతం. ఇప్పుడు జాతీయ సంక్షిప్త సమాహారాన్ని చూద్దాం. రక్షణ రంగంలో మహిళా సాధికారత పెరుగుతోందని ఇదో సానుకూలమైన మార్పు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ శిక్షణ అధికారులతో రాష్ట్రపతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ ఎంఈఎస్లోకి మరింత మంది మహిళలు రావాలని పిలుపునిచ్చారు. పెరల్ సమయాన్ని వాస్తవ శిక్షలో కలపాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలా కలిపితే ఖైదీకి శిక్ష వేసిన ఉద్దేశమే దెబ్బతింటుందని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్ల ధర్మాసనం స్పష్టం చేసింది. 14 ఏళ్ల జైలు శిక్షలో పెరల్ కాలాన్ని కూడా కలపాలన్న అభ్యర్థనను ఆమోదిస్తే కాస్త అండదండలున్న ఖైదీకి చాలాసార్లు పెరల్ లభించవచ్చు. అప్పుడు ఖైదీకి వేసిన శిక్ష లక్ష్యం ఓడిపోతుంది. పెరల్ సమయాన్ని కలపకూడదు. ఆ విషయంలో బాంబే హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. జైనులు పవిత్రంగా భావించే జార్ఖండ్లోని సమ్మేద్ శిఖర్జీ ప్రదేశం ఉన్న ఫార్మ్నాథ్ కొండపై అన్ని పర్యాటక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతంలో మద్యం, మాంసం వినియోగం, అమ్మకాలను నిషేధించి అక్కడి పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత నిబంధనలను తప్పుడు విధానంలో అమలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఈ విషయమై జార్ఖండ్ ప్రభుత్వాన్ని సంప్రదించామని, తాను స్వయంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు లేఖ రాశానని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తమ అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకుని సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు వివిధ జైన సంఘాల ప్రతినిధులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్కు చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులేనని తెలిపాయి. మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 124 మంది పాజిటివ్గా తేలారు. ఈ 124 మందిలో 40 కేసుల జన్యుక్రమ విశ్లేషణ ఫలితాలు వచ్చాయని, అందులో 14 నమూనాల్లో XBB వేరియంట్ ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 17 పాయింట్ల లాభంతో 60,370 వద్ద ట్రేడ్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం 481 పాయింట్ల నష్టంతో 59,871 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం 6 పాయింట్ల స్వల్ప లాభంతో 17,998 వద్ద ట్రేడ్ అయిన నిఫ్టీ ప్రస్తుతం 134 పాయింట్ల నష్టంతో 17,858 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹82.52గా నమోదైంది. పూణేలో శ్రీలంకతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ షానక 56 పరుగులు, కుషాల్ మెండిస్ 52 పరుగులు, అసలంక 37 అత్యధిక పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులు, అక్షర్ పటేల్ 65 అత్యధిక పరుగులు చేశారు. ఈ విజయంతో శ్రీలంక 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే 3వ టీ20 మ్యాచ్ ఈ నెల 7వ తేదీన రాజ్కోట్లో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 97వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోపు పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. అలాగే www.my.gov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.